గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మళ్ళీ మైన్ క్రాఫ్ట్ ఆడుతున్నాము. ఇది వచ్చి ఎపిసోడ్ 2 గైస్. మీరు ఎవరైనా పాత ఎపిసోడ్ చూడకపోతే మళ్ళీ చూసేయండి. సో నేను ఆఫ్లైన్లో వచ్చి కొంచెం ఆడినా. ఇక్కడ 66 అది కొన్ని బ్లాక్స్ మెయిన్ చేసిన, డోర్స్ అయితే పెట్టిన. మళ్ళీ ఇంట్లో కదా కొంచెం చేంజ్ చేసిన. ఇది క్రాఫ్టింగ్ టేబుల్ ఫైనాన్స్ ఇది ఎత్తున్నది. వస్తే పైకి వెళ్ళేదానికి దారి ఎందుకో చెప్పండి. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి ఇలా ఎక్కితే నా చెస్ట్ ఏరియా. సో పోయినసారి నా దగ్గర 8 ఐరన్ ఉన్నది కదా. సో నేను ఏం చేసిన అంటే 8 ఐరన్ని ఇలా ఐటమ్ ఫ్రేమ్లో అయితే పెట్టినాను. ఇది ఐటమ్ ఫ్రేము. ఇక్కడ ఏ ఐరన్ అయితే ఆ ఐరన్ ఉండాలి. ఆ 8 ఐరన్తో నేనైతే పికాక్స్, స్వాడ్ ఇంకా షీల్డ్ అయితే చేసుకున్నా. దానికే ఐరన్ మళ్ళీ 3 మిగిలినాయి. అది ఎలా మిగిలినాయో తెలీదు. 3 మిగిలినాయి. 3 ఐరన్ ఎత్తి పెట్టిన. హాయ్ బ్రో, ఎంతనా స్లీప్? ఓయమ్మా పోరా బాబు, నువ్వు నీ వల్ల నాకు స్లీప్ రాలే. పక్కన పెట్టుకుందాం బాగుంది కదా. వచ్చింది. స్లీపింగ్ రోజు చేసినాయి. అమ్మయ్యా కాలిపోయినరా, కాలిపోతున్నాడు గైస్. రీస్పాన్ పాయింట్ సెట్. సో ఈరోజు మనం మళ్ళీ మైనింగ్కి వెళ్దాం. ల్యాగ్ అవుతాయి కదా బాగా. సారీ గైస్, ల్యాగ్. సో ఈరోజు మనం మైనింగ్ చేద్దాం. సో మీరు ఎవరైనా లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేనైతే ఈసారి స్టెప్స్గా చేసుకెళ్దాం అనుకుంటున్నా. ఇలా వద్దు, స్టెప్స్ ఇలా చేసుకుందాం. ఈరోజు ట్రై చేద్దాం ఐరన్ మైనింగ్. అన్న ఐరన్ దొరికింది గాయస్. ఇంకా దీనికి ఇంకా ఉన్నది. దీన్ని తీసుకుని వావ్ సూపర్ గాయస్. అమ్మయ్యా ఐరన్ దొరికింది గాయస్. ఐరన్ ఎనఫ్ గాయస్, మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ ఇంకా ఉన్నది. ఎనఫ్ అనుకుంటే మోర్ దెన్ ఎనఫ్. పెట్టేద్దాం. స్టెప్స్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి స్టెప్స్ లాగానే చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే నేను స్టెప్సే చేద్దాం అనుకుంటున్నా. స్టెప్స్ గాయ్, నేను స్టెప్స్ చేద్దామని అనుకుంటున్నా. ప్రతి గదా స్టెప్సే చేద్దాం అనుకుంటున్నా. స్టెప్స్ చేస్తే బాగుంటాయి గాయ్. సో నేను స్టోన్ కటర్ చేసుకొని కాబుల్ స్టోన్ని పన్నాస్లో పెట్టి స్టోన్ చేసుకునేసి స్టోన్ స్టేర్స్ అయితే పెట్టుకుంటా. కోల్ కదా దొరికేసింది ఐరన్ కోసం వస్తే. కోల్ ఎక్కువ దొరుకుతుంది గైస్. నా దగ్గర ఐరన్ పికాక్స్ ఉన్నది, కానీ నేను ఐరన్ పికాక్స్ ఇప్పుడే యూజ్ చేయను. ఎందుకంటే మన దగ్గర స్టోన్ పికాక్స్ ఉన్నది. కానీ ఐరన్ పికాక్స్ యూజ్ చేస్తే ఐరన్ వేస్ట్ కదా గైస్. అందుకే ఇప్పుడు మనం కిందకి మైన్ చేసుకుని వెళ్దాం గైస్. ఇంకా ఐరన్ దొరికితే బాగుంది. ఏదో ఊరికే చెప్పినా గైస్. ఇంకా కిందకి వెళ్ళాం. కాబుల్స్ అంతానే మైన్ చేసిన. ఏంది గైస్, ఎవరైనా కాబుల్స్ స్టోన్ని పికాక్స్తో మైన్ చేస్తారు. నేను చూడండి
దేంతో మేము చేస్తున్నాను. ఫస్ట్ అయితే టార్చ్ చేసుకున్నాము. టార్చెస్ చేసుకుందాం మర్చిపోయినా. ఎన్ని వస్తాయి అదే టార్చెస్ లేవు. షీల్డ్ని పక్కన పెట్టేసి టార్చెస్ పెట్టుకోలేకపోతున్నా గైస్. అది బీటా వర్షన్ ఏమో కదా, అందుకు పెట్టుకోలేకపోతున్నా. సో మైండ్ చేద్దాం. కింద ఎందుకు జాంబీ సౌండ్ వస్తుంది గైస్. చూడాలి జాంబీస్ ఏమైనా ఉన్నాయేమో అని. లేచి ఫస్ట్ వెళ్ళి మెల్ట్ చేసి చూద్దామా గైస్. ఫస్ట్ నేను అంతా మెల్ట్ చేసి చూస్తా, లేకపోతే మళ్ళీ టైం బొక్క. సో నేను చూసుకోవాలి గైస్ ఎప్పుడైనా నైట్ అవుతే. అబ్బా జాంబీస్ ఇక్కడే ఉన్నారు. జాంబీస్ ఉంటున్నా స్కెల్టన్ గాళ్ళు. ఎందుకు రా మీరు పొద్దున్నైనా బతుకున్నారు. కన్నాసులు ఇవన్నీ పెట్టేదానికి కదా, ఫస్ట్ పెట్టేద్దాం. అబ్బా కోల్ ఎక్కువ తెచ్చుకోవాలి గాయస్. సో ఐరన్ మెల్ట్ అయిన తర్వాత కలుస్తా. ఐరన్ కాబుల్ స్టోన్ మెల్ట్ చేసేసి మళ్ళీ కలుస్తా గాయస్. సో ఐరన్ మొత్తం మెల్ట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు పైకి వెళ్దాము. అవునా వుడెన్ బ్లాక్స్ ఎక్కరా? అవును గాయస్ నా వుడెన్ బ్లాక్స్ ఎక్కరా? పోనీ ఒక స్టోన్ తీసుకుందాం. ఊరికే వేస్ట్ అయిపోతున్నాయి గాయస్ అన్నీ. ఒక పని చేద్దామంటే ఇంకొక పని అవుతుంది. ఇప్పుడు 11 ఐరన్ ఉన్నది కదా, లేదా ఇక్కడ ఎందుకు పెట్టాను. ఇప్పుడు 11 ఐరన్ ఉన్నది కదా, దీన్ని కొంచెం ఇప్పటికి ఈ 11 ఐరన్ని ఇక్కడ పెట్టేద్దాం. 13 ఐరన్ టోటల్ గాయస్ నా దగ్గర. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం గాయస్. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి సో ఫైనల్ స్టోన్ కథగా చేసుకొనేసి అదే స్టోన్ని 15 స్లాబ్స్గా చేసేసిన. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నది కాబట్టి కంటిన్యూ చేస్తున్నా. స్టోన్ స్టేర్స్ భయంకరమైన సౌండ్ వస్తుంది గైస్. ఇంకా 1 లాస్ట్ అండ్ ఫైనల్ కోల్ చాలు. ఇది లాస్ట్. అంతే గైస్ అయిపోయి స్లాబ్. ఇప్పుడు దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? బ్రేక్ అవుతుందా? స్లాబ్స్ కింద వస్తుంది గైస్. ఎలా తిరుక్కోరా విలేజర్ హీరో నేను. సో వారైతే చచ్చిపోయినారు. ఎలా అందరూ దొరుకుతున్నారు గైస్. ఇప్పుడు స్లాబ్స్ నైట్ అయిపోయి పాపం విలేజర్. మాస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్నో భయంలో అంత డేంజర్ అవుతుంది గైస్. మాస్టర్స్ అని చూపిస్తుంది. మాస్టర్స్ ఎక్కడ ఉన్నారు? ఓరే నువ్వు మాస్టర్స్. అమ్మయ్యా పైన స్లీప్ వచ్చేసింది. సో మళ్ళీ మైనింగ్కి వెళ్ళిపోదాం. ఏమో మీరు మళ్ళీ ఇక్కడే ఉన్నారా? రారా ఎక్కరా? అమ్మయ్యా సేఫ్. వీళ్ళు ఎలాగా వీళ్ళతో ఇదే ప్రాబ్లం. జాంబీస్ స్కెల్టన్ వాళ్ళు స్పాన్ అయిపోతున్నారు. బ్రేక్ చేయాలా? ఏం చేద్దాం గాయస్, ఇలానే జరుగుతుంది మనకి ఎప్పుడు చూసినా.
ఇదే బ్యాడ్ లక్. లాస్ట్ వీడియోలో కదా మీరు చూసింటే నేను అడిగిన ఇది గుడ్ లక్కా బ్యాడ్ లక్కా అని. బ్యాడ్ లక్కే గైస్, ఇది మన బ్యాడ్ లక్. దాంతోపాటు ల్యాగ్ కదా హెల్ప్ చేస్తుంది మన బ్యాడ్ లక్కి. ఏం చేద్దాం, మనం ఏం చేయలేం గైస్. ఇంకా మనకు ఐరన్ దొరకదేమో. మొత్తం ఐరన్ని నేను వేస్ట్ చేయలే. ఇందరిగా సచ్చిందేవారు కాదు స్కెల్టన్ గారు. ఎందుకంటే సీల్డ్ పెట్టుకున్నా కాబట్టి వారి ఆర్ఎస్ వారికే తెచ్చాయి. నాకు ఐరన్ ఇంకా దొరకదా గైస్? కాదు, ఐరన్ ఇస్తే అయినా హ్యాపీగా ఉంటా కదా. ఐరన్ కదా కన్నా ఫస్ట్లో ఏదో 11 ఐరన్ దొరికింది. టోటల్ 13 ఉండేది, ఒకటి వేస్ట్ చేసేసిన. ఇప్పుడు అప్పుడు 14 ఉండేది, అది దానిలో పెట్టిన కాబట్టి అలా వచ్చింది. 14 ఉండేది వేస్ట్ చేసిన. అవునా, వుడెన్ ప్లాంక్ ఉంటుందేమో చూద్దాం. మిస్సింగ్ వుడెన్ ప్లాంక్. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసేద్దాం గాయస్. ఎవరది? వారు ఈ లాగు స్లోనెస్ పోషన్ వేస్తున్నారు. రారా బో దొరికింది. హెల్త్ అన్నా లేండి, బతికినాం. ఆర్ఎస్ పిక్ చేసుకునవచ్చా? నో పిక్కింగ్. క్యాట్ అండ్ ఫిష్ కావాలి. నాకు ఫిష్ చెప్పండి గాయస్, నేను ఈ విలేజ్ వెళ్ళిపోవాలా వద్దా చెప్పండి. నాకు ఈ విలేజ్ నచ్చలా, స్నో భయం కాబట్టి నేను వెళ్ళిపోతా. ఇక్కడే ఒక చోట రీస్పాన్ పాయింట్ పెట్టుకొని ఆ బెడ్ వెళ్ళిపోతా. నాకు మైనింగ్ వద్దు, ఏమొద్దు. స్టోన్ కత్తర్ కాదు తీసుకుందాం. అవును, ఇంత మంచి ఇల్లు పెట్టుకొని ఇదంతా చేసేసి ఇప్పుడు వద్దని వెళ్ళిపోతున్నా. ఏం చేద్దాం గైస్? నాకు నచ్చలే అందుకే వెళ్ళిపోతా. నాకు నచ్చితే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. నేను అవన్నీ తీసుకుంటా. ఒక్కటి కదా అది. ఎంత 3 ఐరన్ ఉన్నది కాబట్టి నేను ఒక యాక్స్ చేసుకుంటా. చూసుకోలే, మర్చిపోయినా. మంచిస్తే బ్రేక్ అయిందా? ర్యాప్ దర్శ అవసరం లేని కదా. జస్ట్ నేను ఇదంతా లోపల పెట్టేసుకుంటా. టార్చెస్ ఆరస్ ఇక్కడ పెట్టుకునేసి కోలు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకుందాం. బెడ్ ఇక్కడ పెట్టుకుందాం. మిగతావన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం. ఎందుకంటే నాకు ఇన్వెంటరీలో స్పేస్ కావాలి గైస్. ఈ టార్చెస్ ఇక్కడ పెట్టేసుకొని చెస్ట్ స్పేస్ వేసేసి ఐరన్ యాక్స్ పుల్లల ఓకే, నాకు పుల్లల కోసం యూజ్ చేస్తున్నా కదా, మళ్ళీ చేసుకుంటానండి. ఇక్కడే వద్దు, నాకు కలర్ చేసుకుందాం.
ఇప్పుడు పిల్లల దేవసేన వచ్చేయమ్మా. ఈ పిల్లల దేవసేనని నా ఇన్వెంటరీలో పెట్టుకుంటా. పైకి వెళ్ళేసి జస్ట్ అన్నీ తీసుకుని వద్దాం. చూసారా గైస్ ఎంత ఈజీగా బ్రేక్ అవుతుంది. అయ్యో, గ్లో ఫ్రేమ్లో నేను కొన్ని ఐటమ్ ఫ్రేమ్లో నేను కొన్ని పెట్టుకున్నా గైస్, అదంతా వచ్చేసింది. చాలా ఐటమ్ ఫ్రేమ్లో పెట్టుకున్నాను. ఒక 1 minute గైస్, ఇప్పుడే వస్తా. సో ఇంకా ఈ విలేజ్ని వదిలేద్దాం గైస్. బాయ్ విలేజ్. సారీ, ఇక్కడ ఒక కేవ్ ఉన్నది. ఆ కేవ్లోకి వెళ్ళేసి ఇందాక నేను ఐరన్ గోళం కోసం వెతికేటప్పుడు అక్కడ ఒక పెద్ద కేవ్ చూసిందా మనము. ఆ కేవ్లోకి వెళ్ళాం ఒక్కసారి. కేవ్ ఇక్కడే కదా, ఇక్కడ ఇక్కడ జస్ట్ మిస్ పరింత. ఒక బకెట్ చేసుకోవాలి నేను. ఫుడ్ కదా గైస్, ఏం చేయలేం. లాగ్ ఘోరంగా అవుతుంది. ఫస్ట్ ఫుడ్ కలెక్ట్ చేసుకొని అయితే వద్దాం. ఎక్కడి నుంచి చాలు ఇప్పుడు ఫుడ్? నాకు కేవ్ కదా వద్దు. ఇక్కడ వీట్ ఎన్నట్టున్నది కదా, వీటిని కలెక్ట్ చేసుకొని వద్దాం. మళ్ళీ సీడ్స్ పెట్టే వీట్ అయితే రాలా గాయ్. ఊరికే చేసిన. నేనైతే కొందెక్కేసే అటువైపుకి వెళ్తా గాయ్. నా హెల్త్ కదా జస్ట్ మిస్ ఇక పరింత. అంత గుంతేం లేదు కానీ టైం వేస్ట్ అయింది కాబట్టి జస్ట్లో మిస్ చూసుకున్నా. ఇంత అయిపోయింత. అవును, ముందే హార్ట్ స్లాబ్ పరింత ఏమైనా తప్పించుకున్నా. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. బ్లాక్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం. వచ్చేసినా. ఇంకా చాలా పైన ఉన్నది బ్లాక్ వేస్ట్. సో నా పార్కర్ ఏం కాదు గాయస్, జస్ట్ ఏదో చెప్పిన అంతే. కానీ పార్కర్ ప్లేయర్ అయితే కాదు. ఇప్పుడు పార్కర్ ప్లేయర్ అంటే మీరు ఏదో ఒక ఛాలెంజ్ ఇస్తారు కాబట్టి ఐఎమ్ నాట్ ఎ పార్కర్ ప్లేయర్ గైస్. నైట్ అయిపోయి స్నో భయమేనా ఇదంతా? ప్లేన్స్ ఏమైనా లేవా? నా స్పూన్ దరిద్రంగా ఉన్నది. నైట్ అయిపోయి స్లీప్ వేసేద్దాం. స్లీపింగ్ క్రూజ్ నైట్ అయిపోయి అమ్మయ్య బెడ్. నాకు అవును వద్దులేంది. నేను రివర్స్ వచ్చినానా? ఎత్తబ్బా, ఇట్టే మొదలు వెళ్ళాల్సింది. మళ్ళీ విలేజ్కి వచ్చినానా? ఎత్తలాలి ఇప్పుడు నేను. బా కన్ఫ్యూజన్గా ఉన్నది గైస్. ఇక్కడి నుంచే వచ్చిన డివైస్ పోయినా గైస్. మంచిగా ఉన్నది. అబ్బా పా వస్తుగా పా. అయ్యా మొత్తం స్నోనే గైస్. అక్కడ తెల్లం
సో ఈ స్నో బ్యామ్స్ నిన్న గైస్ ఈరోజు హార్స్ మొత్తం అయిపోయినది. నేను బతకనేమో కన్ఫర్మ్గా ఫస్ట్గా వెళ్ళిపోవాలి గైస్ నేను, లేకపోతే అయిపోయిందేమో గైస్, స్నోనే ఇదంతా. సో ప్లేన్స్ ఉంటే కనిపెడతా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం గైస్. అంటిల్ దెన్ బై బాయ్.